వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ దర్శకుడు, ప్రొడ్యూసర్, రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి గత నెల రోజులుగా రాష్ట్రం మొత్తం జైలు పర్యటనలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 17కు పైగా కేసులు ఇప్పటివరకు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద 4 కేసులకు సంబంధించి ఆయనకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జైలు నుంచి విడుదలవుతున్నా అని భావించిన తరుణంలో సిఐడి ఒక పీటీ వారెంట్ ఇచ్చి గుంటూరుకు తీసుకొచ్చింది. సరే, ఈ కేసులో కూడా ఎలా ఒకలా బెయిల్ వస్తుంది అని చెప్పి భావించినంతకి ఏకంగా గుంటూరు మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు. నాకు ఆపరేషన్ జరిగింది, నాకు స్టంట్ వేశారు, నాకు 2 ఆపరేషన్లు అయి ఉన్నాయి, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ ముందు వాపోయారు. అయినా కూడా ఆయనకి కరుణ అయితే దొరకలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడిని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో పాటు కొద్దిగా జనరల్గా రైటర్ కాబట్టి పదాలు శృతి మించకుండా చూసుకోవాల్సిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకు ఉండాలి. బట్ ఆయనకున్న షార్ట్ టెంపర్కి పదాలు నోరు జారిపోయినాయి. సో అవన్నీ టార్గెట్ చేసుకున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదు చేసుకున్నారు. ఈరోజు ఉదయం కూడా బాపట్లలో ఆయనపై ఒక కేసు అయితే నమోదైంది. సో సినిమాల్లో చూపించినట్లు ఒక కేసు నుంచి బయటపడితే ఇంకో కేసు నుంచి బయటపడితే మరో కేసులో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మీద ఆయనకి ఇప్పుడల్లా బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. హైకోర్టు ఇటీవల ఒక విషయం చెప్పింది. ఆయనకి మిగిలిన కేసుల్లో కూడా నోటీసులు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద 4 కేసుల్లో బెయిల్ అనేది పక్కన పెడితే ఇంకా 13 కేసుల వరకు ఈయన పైన వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హెల్త్ అసలు బాగలేదని, లేదంటే బెయిల్ కావాలని హైకోర్టుని ఆశ్రయించిన, సుప్రీంకోర్టుని ఆశ్రయించిన, ఏ కేసు పరంగా ఒక బెయిల్ వచ్చినా కానీ మరో కేసులో అయితే పోసాని కృష్ణమురళికి జైలు జీవితం అయితే తప్పేలా లేదు. ఈ మొత్తం కేసులు విచారణ ఎంతకాలం పట్టిద్ది, లేదంటే అసలు మొత్తం మీద పోసానికి జైలు జీవితం పూర్తిగా తప్పదా అంటే తప్పదనే కనిపిస్తుంది. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి ఏఐజీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీకి లీగల్ సెల్కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తి, అతను రంగంలోకి దిగినప్పుడు కూడా అంబటి రాంబాబు లాంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఆయన వచ్చి మాట్లాడినా కూడా పోసాని కృష్ణమురళి అయితే కన్విన్స్ అయినట్టు నేను కనపడలా. అట్లీస్ట్ అంబటి రాంబాబు మొహం చూడడానికి కూడా పోసాని కృష్ణమురళి అయితే ఇష్టపడినట్లు లేదని అక్కడ సన్నిహితంగా ఉన్నవారు కానీ, మీడియా వర్గాలు కానీ, అక్కడ నిన్న న్యూస్ కవర్ చేసిన వాళ్ళు కానీ చెప్పడం అయితే జరిగింది. ఇలా మొత్తం మీద ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పోసాని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. నన్ను నారా లోకేష్ అప్రోచ్ అయ్యారు, టీడీపీలోకి రమ్మని పిలిచారు, నేను రానన్నాను. ఆ రోజు వెళ్ళినా బాగుండేది, ఈరోజు ఇంత ఇబ్బంది తప్పేది కాదు. సొంత కమ్యూనిటీ అయి ఉండడం, ఇప్పుడు వాళ్ళు కనికరం చూపించకపోవడం, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా రాకపోవడంతో అసలు ఎందుకు ఇంత తప్పు చేశానా అని ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. కానీ ఏ అండ చూసుకొని ఎగిరెగిరి పడ్డారో, మరి ఇప్పుడు ఏ అండ దొరకట్లేదు అనేది ఆయన విజ్ఞతగా వదిలేసుకోవాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నిన్న కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ చేరిపోయింది, ఈ కోటరీ దాటి బయట పడితేనే జగన్కి భవిష్యత్తు ఉండిద్ది, లేదంటే ఉండదు, జగన్ మనసులో నాకు స్థానం లేదు అని చెప్పి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి చెప్పినప్పుడు, ఒక పక్క జగన్కి అత్యంత సన్నిహితమైన విజయసాయిరెడ్డే జగన్కి దూరం అయినప్పుడు ఇంకా పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకునిద్దా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోసాని ఎంతవరకు సపోర్ట్ ఆశిస్తున్నారు? అసలు ఆయన సపోర్ట్ ఆశించినా కానీ పోసాని కృష్ణమురళికి శిక్ష అనేది తప్పదని కూటమి సైడ్ నుంచి బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఇంకొక మాట కూడా అన్నారు పోసాని, నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి అని. పోసాని కృష్ణమురళి గత 5 ఏళ్లలో మాట్లాడిన ప్రతి మాటని టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ రికార్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. సో ఈ 17 కేసుల్లో బెయిల్ వచ్చినప్పుడు కూడా కొత్తగా మళ్ళీ కేసులు పెడతారు, ఆయన అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా తప్పదు. కానీ 5 ఏళ్ళు మాత్రం పోసాని కృష్ణమురళికి గడ్డు కాలం ఉందనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పోసాని కృష్ణమురళి వీటన్నిటిని అధిగమించి రాజకీయంగా నెట్టుకొస్తారా, లేదంటే ఈ అరెస్ట్ కంటే ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజకీయంగా నాకు ఏ కెరీర్ వద్దు, నేను అన్నీ వదిలేసుకుంటున్నానని చెప్పిన ఆ మాటకే స్టిక్ అని ఉంటారో వేచి చూడాలి.